కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం సూర్యఘర్ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 రకాల ఎరువులపై 24,420 కోట్ల రూపాయల రాయితీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గుజరాత్, అసోంలో 3 సెమీ కండక్టర్ల ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం సూర్యఘర్ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. 2025 నాటికి ప్రతి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం మీద రూఫ్టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. రూఫ్టాప్ సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వ వెబ్సైట్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. పథకంతో పేదలకు ఏడాదికి 18,000 వరకు లబ్ధి చేకూరుతుందన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. माननीय प्रधानमंत्री जी के अध्यक्षता में कैबिनेट की बैठक हुई और उसमें जो महत्वपूर्ण निर्णय लिए गए उनमें से पहला है मिनिस्ट्री ऑफ न्यू एंड रिन्यूएबल एनर्जी के क्षेत्र का पीएम सूर्यघर मुफ्त बिजली योजना। आज इसको मंजूरी मिली है। 1 करोड़ घरों को 300 यूनिट मुफ्त बिजली मिलेगी और ये 1 करोड़ परिवारों को ही मुफ्त बिजली के 300 यूनिट मिलने के बाद 15,000 रुपया सालाना आमदन भी होगी। एक बड़ी क्रांतिकारी योजना है जहां पर 1 करोड़ घर यानी कि लगभग 5 से 6 करोड़ लोगों के जीवन में सीधा प्रभाव पड़ेगा, उनको लाभ मिलेंगे। 2024 ఖరీఫ్ సీజన్లో ఎరువుల రాయితీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 రకాల ఎరువులపై 24,420 కోట్ల రాయితీకి ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎరువుల రాయితీ అమలు చేస్తారు. 3 సెమీ కండక్టర్ల ప్లాంట్ల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్, అసోంలో 1.26 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. రానున్న 100 రోజుల్లో 3 సెమీ కండక్టర్ల ప్లాంట్ల నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.